ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం సూర్యునికి అగ్నికి ఉన్న తేడా ఏమిటో తెలుసుకోబోతున్నాం. సూర్యుని మనం ప్రత్యక్ష దైవం అని భారతదేశంలో సూర్యునికి నమస్కరించటం, ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు సంధ్యావందన కార్యక్రమాల్లో ఆ సూర్యునికి కాస్త ధన్యవాదాలు చెప్పే సంస్కృతి భారతీయ సంస్కృతి. అంటే సూర్యుని కిరణాలు తగలపోతే భూమి మీద జీవరాశులకు మనుగడే లేదు. మళ్ళీ అలాంటి సూర్యకిరణాలు మన ఆహారానికి కలిగించే ప్రయోజనాలు, అలాంటి వేడిని కలిగించే అగ్ని ఉన్నది, మరి అది కలిగించే నష్టాలు ఏమిటి తెలియాలి. ఇక్కడ ఇప్పుడు సత్యనారాయణ రాజు మొలకెత్తిన విత్తనాలు తినండి, పండ్లు ఎక్కువగా తినండి, సహజంగా ఆహారాలని వండకుండా అట్లా తినడానికి ప్రయత్నం చేయండి, జ్యూసులు ఎక్కువ త్రాగండి, పచ్చి కూరగాయ మొక్కలు లేకపోతే పచ్చి కూరగాయ రసాలు ఎక్కువ తాగండి అని అంటూ ఉంటారు. ఇవన్నీ వండకుండా తింటే పచ్చివి కదండి, మరి పచ్చివిగా తింటే అరగవు కదా, మరి ఇట్లా అనుకుంటాం మనం. అందుకని మనం పొయ్యి మీద పెట్టి వండితే కదా మెత్తపడేది, మెత్తగా ఉంటే కదా మనకు అరిగేది అని ఆలోచన కలుగుతుంది. మనము అగ్ని చేత వండుతున్నాం. మనం వండుకోవటానికి ఆ కూరగాయలో, ఆ గింజలో, ఆ పండ్లో తెచ్చుకునేటప్పుడు సూర్యుడు కొన్ని రోజుల తరబడి, కొన్ని నెలల తరబడి వాటిని వండటం జరిగింది. అందుకని మనం తిరిగి వండక్కర్లేదు అని నేను చెప్తున్నాను. ఇదేంటంటే సూర్యుడు ఎక్కడ వండాడు అని మీరు అనొచ్చు. ఈ ప్రకృతిలో ఉన్న ఆహారాలన్నీ సూర్యుడి చేత వండబడుతూ ఉన్నాయి, సూర్యుడి చేత పక్వానికి వస్తున్నాయి. పక్వము అంటే వండిన, పండిన, తయారైన, ఇది అర్థం. ఇవన్నీ సూర్యుడి చేత వస్తున్నాయి అన్నమాట. ఒక మామిడి చెట్టును తీసుకుంటే జనవరి నెలలో పూత వస్తుంది. మరి ఆ చెట్టుకు పూత రావాలి అంటే సూర్యకిరణాలు తగిలితే పూత వస్తుంది. ఇప్పుడు ఒక చెట్టుకి ఎండ అస్సలు తగలదు, మొత్తం నీడ వచ్చేసింది. ఆ నీడగా ఉన్న చెట్టుకి మామిడి పూత రాదండి. సీజన్ వచ్చిన, జనవరి నెల వచ్చినా పూత రాదు. సూర్యకిరణాల ప్రభావం అదనమాట. ఒకవేళ ఎండపడి పువ్వు వచ్చింది, ఆ పువ్వు సూర్యకిరణాలు తగిలితేనే పిండి అవుతుంది, ఆ పిండి సూర్యకిరణాలు తగిలితేనే కాయ అవుతుంది. సూర్యకిరణాలు మామిడి పిండికి జనవరి నెల నుంచి తగలటం మొదలుపెట్టాయి. మే నెల వరకు ఆ సూర్యకిరణాలు మామిడికాయకి 5 నెలల పాటు తగిలితే ఈ మామిడికాయ పండే స్థితికి మారుతుందన్నమాట. పండు అంటే పక్వము, అంటే మామిడి పండు పక్వానికి వచ్చింది అనటానికి 5 నెలల సూర్యకిరణాలు ఆ మామిడి పండుని వండాయి. మనం పొయ్యి మీద గంట సేపు వండుతామండి, గంట సేపు, అరగంట సేపు వండేసరికి అది మెత్తగా అవుతున్నది. మరి సూర్యకిరణాలు ఈ గట్టిగా ఉండే కాయని 5 నెలల పాటు వండినందువల్ల అది పక్వానికి వచ్చి పండుగై మీకు మెత్తగా అయింది. కూరగాయ కూడా అంతే, గింజలు అంతే, ఏవైనా అన్ని నెలలు, రోజుల తరబడి సూర్యకిరణాలు సోకితేనే పక్వానికి వస్తాయి. చూడండి, ఉదయం 7:30, 8 నుంచి ఎండ కిరణాలు ఆ మామిడికాయ మీద పడుతూ ఉన్నాయి. ఈవినింగ్ 4:35 వరకు ఎండ ఉంటుంది. అంటే కనీసం 10 గంటల సేపు, 9 గంటల సేపు సూర్యకిరణాలు ప్రతిరోజు తగులుతున్నాయి. సూర్యకిరణాల వేడి 30 డిగ్రీలు, 35 డిగ్రీలు, 40 డిగ్రీలు, 45 డిగ్రీల వరకు యావరేజ్న ఆ మామిడికాయకి తగులుతూ ఉంటాయి. ఆ హీట్కి ఈ ఆహార పదార్థాల్లో రోజు రోజుకి మార్పులు వచ్చి ఈ నిదానంగా పోషక విలువలన్నీ తయారై చివరికి ఒక 5 నెలలకే మామిడి పండు పక్వానికి వస్తున్నది. పెసలు, మినువులు ఉంటాయి అనుకోండి, ఏదో 40 రోజులు 60 రోజులు పంట అంటారు.
40 రోజులు, 50 రోజులు, 60 రోజుల పాటు ఆ పెసలో మినుములకి ఆ చెట్టుకి సూర్యకిరణాలు తగిలితే ఆ పెసలో మినుములు వచ్చాయి. 4 నెలల పంట ఏదో బియ్యము, 4 నెలల సూర్యకిరణాలు రోజు 8-10 గంటలు తగిలితేనే అవి పక్వానికి వచ్చాయి. అంటే కావలసిన ఆహారాలన్నీ పక్వానికి వచ్చినవి తినాలి. గింజలు పక్వానికి వస్తేనే విలువలు తయారవుతాయి. అందుకని మీరు పొలం మీద రాగులు, సజ్జలు, గోధుమలు, పెసలు, మినుములు చల్లారు, వచ్చాయి. కానీ ముందెందుకు కోయట్లేదు? అది పక్వానికి వచ్చి పండాకే తయారయ్యాకే కోస్తున్నారు కదా. అందుకని ఆ స్థితి తీసుకొచ్చిన తర్వాత మనం తీస్తున్నాం. అందుకని సూర్యకిరణాల చేత పక్వానికి వస్తున్నాయి. అక్కడ తిరిగి ఎవరు వండక్కర్లా. ఏ స్థితిలో ఉంటే తేలిగ్గా జీర్ణమవుతాయో, ఏ స్థితిలో ఉంటే పోషక విలువలన్నీ తయారవుతాయో ఆ స్థితికి సూర్యకిరణాలు ఆహార పదార్థాలు తయారవటానికి కారణమవుతున్నాయి. ఆ చెట్లు కానీ, మొక్కలు కానీ, పంటలు కానీ ఇవన్నీ ఆహార పదార్థాలను ఆ స్థితికి తయారయ్యాక మనం గనక కోసుకోలేదనుకోండి, అవే వదిలేస్తాయి. ఒడ్లు రాలిపోతాయి, పెసలో మినుములు పగిలిపోయి నేల మీద పడిపోతాయి మీరు కొయ్యకపోతే. కొబ్బరికాయ రాలిపోతుంది, మామిడి పండు రాలిపోతుంది. నేచర్కున్న గుణం అది. ఇదిగో తయారయ్యాయి, పూర్తిగా నా బాధ్యత అయిపోయింది అని ఆ ప్రకృతిలో ఈ వృక్ష సంపద అంతా అట్లా వదిలేస్తాయి ఈ నేచర్లో ఉన్న జీవరాశులకి. అందుకని అలాంటి వాటిని అన్ని జంతువులు తింటూ ఉంటాయి. మనము వాటిని తింటే ఇబ్బంది రాదు. మరి ఇన్ని కోట్ల జీవరాశుల జీర్ణకోశం వేరును మనిషికి ఒక్కడిదే వేరండి. ఎక్కడైనా నాగరికత పెరగకపోవడం మనిషి కూడా పశుపక్షాదుల వలె తను చెట్ల మీద ఆహారాన్ని ఇట్లా తీసుకుని అట్లా వేసేసాడంతే. మరి అప్పుడేమైనాయి? కాలక్రమేణా మనకు సదుపాయాలు పెరిగాయి, మన ఆలోచనలు మారాయి, ఇలాంటి ఆహారాల వైపు అలవాటు పడ్డాం. అందుకని ఇక్కడ సూర్యుడి చేత వండిన ఆహారాలకి రోగనిరోధక శక్తి, ఆరోగ్యము, పోషక విలువలు ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి. కానీ అగ్నికి ఇవన్నీ నాశనం చేసే గుణం ఉంటుంది. అగ్నికి ఉన్న గుణం ఏంటంటే దాన్ని నాశనం చేయటం, బూడి చేయటం, ప్రాణం తీయటం, రూపం మార్చేయటం అగ్నికి ఉన్న గుణం. సూర్యుడికి ఇవన్నీ ఇంకా పెంచటం తెలుసు అన్నమాట. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1 కేజీ పెసలు తీసుకోండి, దీన్ని 2 భాగాలుగా చేయండి. 1/2 కేజీ పెసల్ని ఎండలో 2 రోజులు పోసి బాగా ఎండాక సీసాల్లో పోసి దాచేయండి. 1/2 కేజీ పెసల్ని పొయ్యి మీద మూకుడు పెట్టి ఆ మూకుట్లో థర్మామీటర్ పెట్టి 40 డిగ్రీల వరకు ఎండ వేడి చేసింది కాబట్టి ఎండలో పోసిన పెసల్ని థర్మామీటర్ పెట్టి మనం పొయ్యి మీద 40 డిగ్రీలు వేడి చేసి ఈ గింజల్ని కూడా సీసాలో పోద్దాం. అక్కడ 2 రోజులు వేడి చేసాం, ఇక్కడ 1 గంట వేడి చేసి పెసల్ని 40 డిగ్రీల వేడికి సీసాలో పోసి దాచాం. అక్కడ అగ్నితో వేడి ఒక గింజ, ఇక్కడ సూర్యుడితో వేడి మరొక గింజ. ఇది ఒకటి ప్రాణాన్ని పోసే కిరణాలు, ఇక్కడ ప్రాణాన్ని తీసే కిరణాలు. 2 వేడెక్కాయి, సీసాల పోసి మూత పెట్టాం. ఏమవుతాయండి? పొయ్యి మీద వేపిన గింజలు 25-30 రోజుల్లో మెత్తబడిపోతాయి. ఇక మెల్లగా పురుగు పుట్టడం స్టార్ట్ అవుతుంది. 1 నెల రోజుల్లో పురుగు పుట్టేసి మొత్తం తినేయటం జరుగుతుంది. ఆ పురుగు బయట నుంచి వెళ్ళాల, లోపలే పుట్టింది. ఈ పొయ్యి మీద వేపిన గింజల్ని పొలాన్ని నారు పోయండి, ఒక్క గింజ మొక్క రాదు. ఇది అగ్నికొండ గుణం. ఇలాంటి ఆహారంలో అలాంటి పురుగు పుట్టే గుణం, అలా నాశనం అయ్యే గుణం ఉంది. దాన్ని తింటే మనకు అదే వస్తుంది. సూర్యుడి చేత ఎండబెట్టిన గింజలు ఉన్నాయి, వీటిని తీసుకోండి. సంవత్సరం వరకు మెత్తబడవు, సంవత్సరం వరకు పురుగు రానివ్వదు, లోపల నేల మీద చల్లితే ఏ రోజైనా మొక్క వచ్చేస్తుంది. ఇలాంటి ఆరోగ్యము, రోగనిరోధక శక్తి, ఇంత సహజత్వాన్ని కలిగిన చక్కటి ఆహారాన్ని ఏ జీవి తింటుందో ఆ జీవికి ఆ ఆహారంలో ఈ రహస్యం ఉంది కాబట్టి, ఆ వ్యవస్థ అందులో ఉంది కాబట్టి అది ఆహారం ద్వారా మనకు చేరుతుంది. పొయ్యి మీద వేపినవి అన్నీ తిన్నాం, పొయ్యి మీద వండినవి అన్నీ తిన్నాం. ఆహారంలో ఆ దోషం ఉంది కాబట్టి దాన్ని తిన్న శరీరానికి ఆ దోషాలు వస్తాయి అన్నమాట. అందుకని అగ్నికి ఉన్న గుణం ప్రతిదాన్ని నాశనం చేయటం, పాడు చేయటం, బూడిద చేయటం. ప్రతి ఆహారాన్ని అగ్నికి సమర్పించే తింటే మనకు అందాల్సిన 50%, 60%, 70% పోతాయి అన్నమాట. కొన్ని పోకుండా ఉండే ఉంటాయి.
పోయేవి ఉంటాయి, కొన్ని 100% పోయేవి కూడా ఉంటాయి. అంచేత ప్రతిరోజు మనం తినే ఆహారాలని ఉడికిన వాటికి ఒక్కసారి ప్రాముఖ్యత ఇవ్వండి. రోజులో ఒక్కసారి మాత్రమే ఉడికినవి తినండి, అలవాటైంది మానలేం కాబట్టి. ఇక ఉదయము సాయంకాలం ఆహారాలు పొయ్యి మీద పెట్టిని ముట్టుకోకుండా ప్రకృతి ప్రసాదించి సూర్యుడి చేత వండబడిన ఆహారాలు, దాన్నే సూర్యాహారం అంటారు. న్యాచురల్ ఫుడ్, అటు గింజలు, అటు పండ్లు, కొంచెం పచ్చికూరగాయ రసాలు, ఇటు పళ్ళ రసాలు, ఇలాంటివన్నీ నేచర్ ఇచ్చిన ఆహారాలు. అలాంటివి యథావిధిగా మనం తినేస్తే అలాంటి వాటిని అరిగించే శక్తి మన జీర్ణకోశానికి ఉంది. అందుకని ఇది ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, రోగనిరోధక శక్తిని ఇవ్వటానికి, బలాన్ని పెంచడానికి, మీకు ఆయుర్ధాన్ని పెంచడానికి, రక్షణ వ్యవస్థని మంచిగా పెంచుకోవటానికి ఇవన్నీ ఎంతో మంచిదన్నమాట. అంచేత సూర్యుని ప్రసాదాలు ఈ ఆహారాలన్నీ. అందుకని ఆ ప్రకృతి మాత అలాంటి ఆహారాలని సూర్యకిరణాల ద్వారా తయారు చేసి ఇదిగో బిడ్డలు తినండి అనిస్తుంటే వాటిని అట్లా అందుకుని తినే అదృష్టం వస్తే ఆరోగ్యం చక్కగా లభిస్తుందని తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.